నమస్కారం. పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు డాక్టర్ శైలజారాణి, శాస్త్రవేత్త, చెరుకు పరిశోధనా స్థానం ఉయ్యూరు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఈరోజు మనము చెరుకులో ప్రధానంగా ఆశించే తెగుళ్ళు, వాటి యాజమాన్య చర్యల గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా మన ప్రాంతంలో చెరుకు అనేది మన రాష్ట్రంలో ప్రధానమైన వాణిజ్య పంట. సుమారు ఈ చెరుకు పంట పొలంలో 10 నుంచి 12 నెలలు, దాదాపు 1 సంవత్సరం పాటు ఉండడం వల్ల అనేక చీడపీడల నుండి చాలా నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి చీడపీడల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చేపట్టడం ఎంతో అవసరం. ఎందుకంటే చెరుకు పంటను ప్రభావితం చేసే అంశాలలో ముఖ్యమైనవి చీడపీడలు. ఈ చీడపీడల్లో 150 రకాల తెగుళ్ళు, ఇంకా అనేక రకాలైన పురుగులు చెరుకును ఆశించడం వల్ల దిగుబడి, అలాగే రస నాణ్యత గణనీయంగా తగ్గడం ఈ మధ్య కాలంలో గమనిస్తూ ఉన్నాం. తెగుళ్లలో ముఖ్యంగా మనం గమనించదగినవి ఎర్రకుళ్ళు తెగులు, కాటుక తెగులు, వడలు తెగులు మరియు పసుపు ఆకు తెగులు. ఇవన్నీ కూడా దాదాపు దిగుబడిని 70 నుంచి 80% వరకు తగ్గించడం జరుగుతూ ఉంది. అలాగే కీటకాలను చూసినట్లయితే పీక పురుగు, కాండం తొలుచు పురుగు, ఇంకా అన్ని రసం పీల్చు పురుగులు, చేదలు, ఎలుకల వలన కూడా అనేక నష్టాలు చెరుకులో మనం చూస్తూ ఉన్నాం. ఈ చీడపీడల నష్టాలను, వాటి లక్షణాలను, అవి ఎలా మనం యాజమాన్య చర్యలు చేపట్టాలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు ప్రధానమైన తెగుళ్లలో ఎర్రకుళ్ళు తెగులు అనేది ప్రమాదకరమైన తెగులు. ఈ తెగులు ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. అయితే ఈ ఎర్రకుళ్ళు తెగులు అనేది ఎందుకు అంత ప్రమాదమైనదంటే దీనివలన చెరుకు దిగుబడి అనేది 40 నుంచి 90% తగ్గుదల గమనిస్తున్నాము. అలాగే రస నాణ్యత 42 నుంచి 51% వరకు తగ్గడం గమనిస్తూ ఉన్నాం. పాపులర్ వెరైటీలు అనేక రకాలు ఈ తెగులు వలన కనుమరుగైపోయినాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా కో 419, కో 671, కో 997, 93V297, 81V48 లాంటి పాపులర్ రకాలు కనుమరుగైపోయాయి ఎర్రకుళ్ళు తెగులు వల్ల. ఈ తెగులు ముఖ్యంగా మనకు వర్షాకాలంలో కనిపిస్తుంది. ఈ తెగులు లక్షణాలు మనం గమనించినట్లయితే ప్రధానంగా ఇది విత్తనం ద్వారా ద్వితీయ వ్యాప్తి వర్షాకాలంలో అధిక తేమతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు ప్రథమంగా మనం గమనించేది పై నుండి మొవ్వ నుంచి 3వ లేక 4వ ఆకు పసుపు రంగుగా మారిపోయి మొవ్వంతా కూడా ఎండిపోతుంది. తర్వాత మనము అలాంటి గడలను చీల్చి చూసినప్పుడు నిలువుగా లోపలి కణజాలం ఎర్రగా కనబడటం, ఎర్రటి కణజాలం మధ్యలో తెల్లని అడ్డచారలు కూడా మనం గమనించవచ్చు. తెగులు ముదిరినప్పుడు లోపలి భాగం ఎండిపోయి చెరుకు పైన శిలీంధ్రపు బూజు కూడా మనం గమనించవచ్చు. ఇలాంటి గడలు మనకి పుల్లటి వాసన కూడా వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న తోట క్రమంగా ఎండిపోవడం జరుగుతుంది. కొంతకాలానికి తెగులు సోకిన పొలం మొత్తం కూడా ఎండిపోతుంది. ఈ తెగులుని మనం అరికట్టాలంటే ముఖ్యంగా చేయవలసింది ప్రథమంగా ఆరోగ్యకరమైన విత్తనాన్ని సేకరించుకోవాలి. తెగులు సోకిన కార్సి తోటల నుండి విత్తనాన్ని తీసుకోకూడదు. తెగులు సోకిన మొక్క తోటను కూడా కార్సి చేయకుండా ఉండడం చాలా మంచిది. పంట మార్పిడి అనేది కూడా తెగులు ఉధృతిని అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యమైన యాజమాన్య చర్య తెగులు తట్టుకునే రకాలైన 86V96, 86A162, 93A145, 91V83, 87A380, 87A298, 2003V46, 2012V123 లాంటి రకాలను ఎంచుకుని సాగు చేసుకోవడం వలన తెగులును మనం కొంతమేర తట్టుకునే శక్తి ఈ రకాల్లో ఉంటుంది. అలాగే ముఖ్యమైన జీవ నియంత్రణ మందులు ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ మందులను ఎకరాకి 5 కిలోలు ఏదైనా సేంద్రియ ఎరువు, పశువుల ఎరువు కానీ, వేపపిండి లాంటి సేంద్రియ ఎరువులతో కలిపి ముచ్చెలను నాటే ముందుగా చాళ్లలో వేసి నేలలో ఉన్న ఎర్రకుళ్ళు తెగులు శిలీంధ్రాన్ని నిర్మూలించుకోవచ్చు. ఈ విధమైన యాజమాన్య చర్యలు చేపట్టడం వల్ల ఎర్రకుళ్ళు తెగులను మనం సమర్థంగా నియంత్రించడంతో పాటు దిగుబడి, రస నాణ్యత కూడా పెంచుకోవచ్చు. అలాగే తట్టుకునే రకాలు మనము సాగు చేసుకోవాలి. తోటల్లో ముఖ్యంగా వర్షాకాలంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే తెగులు సోకిన మొక్క తోట నుండి కార్సి చేయకూడదు. అలాంటి మొక్క తోట నుండి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మనము ఈ తెగులు నియంత్రణ చేపట్టాలంటే
విత్తనపు ముచ్చెలను నాటే ముందుగా కార్బండిజం 1% ద్రావణం మందులో ముంచి నాటుకున్నట్లయితే కొంతమేర తెగులుని నియంత్రించుకోవచ్చు. అలాగే ముచ్చెలను వేడి నీటి ఆవిరితో కూడా 54 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 2:30 గంట సేపు ఉంచి నాటుకున్నట్లయితే తెగులును కొంతమేర తగ్గించుకోవచ్చు. ఈ విధమైన చర్యలు చేపట్టి మనము ఎర్రకుళ్ళు తెగులు నియంత్రించుకోవచ్చు. అలాగే ఎర్రకుళ్ళు తెగులు తర్వాత అత్యంత ప్రమాదకరమైన తెగులు కాటుక తెగులు. దీన్నే కొరడా తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు అనేది చెరుకు సాగు చేసే అన్ని ప్రాంతాల్లో కూడా కనబడుతుంది. దీనిలో మనకి మొవ్వ నుంచి నల్లటి కొరడా లాంటి శిలీంధ్ర లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నల్లటి కొరడాలు. ఇందువల్ల ఈ తెగులుని మనం కొరడా తెగులు అని కూడా అంటున్నాము. ఈ తెగులు ముఖ్యంగా మనం ఎక్కువ సాగు చేసే 87A298, కోఆర్ 8001, కోఏ 89048 లాంటి రకాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ తెగులు వలన కూడా దిగుబడి 70 నుంచి 80%, రసనాణ్యత 20 నుంచి 30% తగ్గడం జరుగుతుంది. అలాగే ఈ కొరడాలు అదే మొక్కల మొవ్వుల నుండి పొడవైన నల్లని కొరడాలు వస్తున్నాయి. ఈ కొరడాలు 3 నుండి 4 రోజుల వరకు తెల్లటి పల్చటి పొరతో కప్పి ఉంటాయి. ఆ 3-4 రోజుల తర్వాత ఈ పొర చిట్లిన తర్వాత ఈ శిలీంధ్ర బీజాలు గాలి ద్వారా, వర్షపు జల్లుల ద్వారా, నీటి ద్వారా పక్కన పొలాలకి, పక్కన మొక్కలకి వ్యాప్తి చెంది తెగులుని వ్యాప్తి చేసే అవకాశం ఉంది. ఇలాంటి కాటుక తెగులు సోకిన గడలు సన్నగా, పీలగా ఉంటాయి. ఈ తెగులు లక్షణాలు చూసినట్లయితే మొక్క నుంచి పొడవైన నల్లని కొరడ అనేది మొవ్వ నుంచి చూస్తాము. ఈ తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటే నష్టము, దిగుబడి, రసనాణ్యత గణనీయంగా తగ్గుతాయి. కార్సి తోటల్లో ఈ తెగులు ఉధృతి చాలా ఎక్కువ. ఇది విత్తనం ద్వారా చాలా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకిన మొక్కల్లో 1-2 గెళ్ళు ఉన్నప్పటికీ అవి జొన్న కర్రల వలె పీలగా, సన్నగా ఉంటాయి. ఒకలాంటి రోగ బీజాలు నీటి ద్వారా వ్యాప్తి చెందటం వల్ల ముఖ్యంగా మొక్క తోటల కంటే పిలక తోటల్లో ఎక్కువగా ఈ తెగులు ఉధృతి కనిపిస్తుంది. రస నాణ్యత కూడా గణనీయంగా తగ్గడం ఈ తెగులు వలన మనం గమనించవచ్చు. ఈ తెగులు వ్యాప్తి మనం చెప్పుకున్నట్లుగా గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ ఈ శిలీంధ్ర బీజాలు ఆరోగ్యకరమైన తోటలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అలాగే కార్సి తోటల్లో అయితే మోళ్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులుని యాజమాన్యం చర్యలుగా మనం ముఖ్యంగా విత్తనపు తోటలు తీసుకున్నట్లయితే వాటిని విత్తనపు తోటలు వేయకముందే విత్తనాన్ని ముచ్చలను వేడి నీటితో 52 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 30 నిమిషాలు శుద్ధి చేసుకుని నాటుకున్నట్లయితే చాలా వరకు మనం తెగులుని అరికట్టవచ్చు. అలాగే విత్తనము తీసుకునేటప్పుడు ఆరోగ్యవంతమైన తోటల నుంచి మాత్రమే విత్తనాన్ని తీసుకోవాలి. తెగులు సోకిన దుబ్బులను, కొరడాలను అప్పుడు పల్చటి పొర చిట్లక ముందే తీసి తగలపెట్టినట్లయితే చాలా వరకు వ్యాప్తిని అరికట్టవచ్చు. అలాగే తెగులు తట్టుకునే రకాలైన 86V96, 91V83, 2000V59, 2003V46, 2005V96, 2008V257, 2007V127 లాంటి రకాలను సాగు చేసుకోవాలి. తెగులు కనిపించిన వెంటనే ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి ద్రావణంలో విత్తనపు ముచ్చలను అరగంట సేపు నానబెట్టి నాటుకోవాలి. ఒకవేళ పొలంలో మనకి తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కార్సి చేసిన తోటల్లో ముఖ్యంగా కార్సి చేసిన వెంటనే మోడులను ప్రాపికోనజోల్ 1% మందుతో తడపాలి. మరలా 15-20 రోజుల తర్వాత కార్సి చేసిన తర్వాత వ్యవధిలో 15-20 రోజుల వ్యవధిలో మరొకసారి ఈ మొలకలను ప్రాపికోనజోల్ 1 మిల్లీలీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే చాలా వరకు మనము తెగులుని నియంత్రించుకోవచ్చు. ఈ విధంగా ఈ మూడకళ్ళ ముచ్చలను వేడి నీటిలో శుద్ధి చేసుకోవడం, లేకపోతే వేడి ఆవిరితో 54 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 2:30 గంటల వేడి నీటి ఆవిరితో కానీ విత్తన శుద్ధి కానీ, లేకపోతే కార్బండిజం ప్రాపికోనజోల్ మందుతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా వరకు తెగులును నియంత్రించుకోవచ్చు. తెగులు సోకిన దుబ్బులను ఎప్పటికప్పుడు తీసి తగలపెట్టడం వల్ల ఆ కొరడాలను వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. ఈ విధంగా తెగులుకు లొంగిపోయే రకాలను సాగు చేయవలసి వచ్చినప్పుడు మాత్రము ప్రాపికోనజోల్ 1% మందు ద్రావణంలో విత్తనపు ముచ్చలను ముంచి నాటుకోవడము, తర్వాత కార్సి తోటల్లో ప్రాపికోనజోల్ 1% మందును పిచికారీ చేయడము, మళ్ళీ 20-25 రోజుల లోపల మళ్ళీ ప్రాపికోనజోల్ మందుతో ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కాటుక తెగులు నుంచి చాలా వరకు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.